లే మార్నింగ్ మేము ఎప్పుడు డైలీ 7కే లేస్తాం అనుకోండి. బట్ ఈరోజు కూడా 7కే లేసాము. కొంచెం లేట్ అయింది 7:30. ఇంకా ఇంకా నైట్ పడుకునేసరికి లేట్ అయింది కాబట్టి కొంచెం అట్లా నిద్ర వెళ్ళిపోయింది. సో నిద్రపోయిన తర్వాత మా ఫ్రెండ్ కాల్ చేసింది. తర్వాత నేను లేచి ఫాస్ట్గా స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి చూసి ఆల్రెడీ వీడియో కూడా పెట్టా బ్రేక్ఫాస్ట్ ఎట్లుందో. సో అది చూడండి. ఆ బ్రేక్ఫాస్ట్ తిని ఫాస్ట్గా బస్సెస్ ఎక్కి ఆ ట్రాఫిక్ దాటుకొని అలాగా నేనైతే కాలేజ్ దాకా రీచ్ అయ్యాము. కాలేజ్ దాకా రీచ్ అయిన తర్వాత అక్కడ కూడా ఇప్పుడు మనం ప్రతి కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా రోడ్డు క్రాస్ చేయాలి. అండ్ కొంతమంది అమ్మాయిలకి రోడ్డు క్రాస్ చేయడం అంటే భయం, కానీ కొంతమందికి మొత్తం లేడీ టైగర్స్ లాగా దాటిస్తారు అన్నమాట. సో నేను ఆ టైప్ కాదు, సో ఈ టైప్ కూడా కాదు, అంతే. నా ఫ్రెండ్స్ నా చేతి పట్టుకొని నన్ను దాటిస్తే నేను వెళ్ళిపోతా. సో ఫైనల్గా వచ్చేసినాము. సో ఇదే మా కాలేజ్, ఇది సిటీ కాలేజ్ అన్నమాట. సో ఇటు వెళ్తే ఈ రూమ్స్ ఉంటాయి, అటు వెళ్తే చాలా రూమ్స్ ఉంటాయి. సో ఇది చాలా ఓల్డ్ అన్నమాట. చాలా ఇప్పుడు నిజామ్స్ ఉన్నప్పుడు మేబీ లాస్ట్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తను కట్టించాడు అని తెలుసు. సో దీన్ని చాలా వరకు మెనీ గ్రేట్ పీపుల్స్ అంటే చాలా వరకు ఇక్కడ నుంచే గ్రాడ్యుయేట్స్ అయ్యారు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో నిజాం కాలేజ్ తర్వాత హైయెస్ట్ అంటే నాకు తెలిసి సిటీ కాలేజ్ మేబీ కావచ్చు. సో దీన్ని చాలాసార్లు రెనోవేట్ చేశారు అనుకుంటా. సో ఇది చూడడానికి ఫస్ట్ టైం నేను జాయినింగ్కి వచ్చినప్పుడు మాత్రం ఇది చూడడానికి ఒక ఎట్లా అంటే ఒక గుహలా ఉంది. సో మనం లోపలికి వెళ్తే కూడా ఓకే బెటర్ బాగానే ఉంది. సో ఫైనల్గా ఇది నా 1 వీక్ అవుతుంది వచ్చి నేను కాలేజ్కి వచ్చి. సో ఇట్లా రూమ్స్ ఉంటాయి, ఇట్లా చాలా మంచి ఫెసిలిటీసే ఉన్నాయి. సో ఇది ఇంకా చాలా మంచి ఫ్రెండ్స్ని మెమోరీస్ని చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ వాచ్, సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. ఓకే.